ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ కష్టం నాకు అర్థం కాకపోయినా మీ మనసులో ఉన్న బాధ నాకు అర్థమవుతోంది. మీ తప్పులు మీకు తెలిసాయి. మీ బాధల్ని ఆ పరమేశ్వరుడి కాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళండి. మీకంతా మంచి జరుగుతుంది. అలాగే పంతులు గారు. ఉంటారండి. చాలు దాత్రి, ఈ జన్మకి నాకిది చాలు. నాన్న అమ్మతో పంచుకున్న ప్రేమ, వేసిన 7 అడుగుల్ని, చేసుకున్న ప్రమాణాల్ని నిజమని చెప్పారు. నాకిది చాలు. సరిపోదు కేదార్. మావయ్య గారు నిన్ను కొడుకని ఒప్పుకోవాలి. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉందని నేను నమ్ముతున్నాను. ప్రస్తుతానికైతే అత్తయ్య గారి పేరు మీద చేస్తున్న అన్నదానానికి వచ్చేలా చేద్దాం. కష్టం దాత్రి, నాన్న రారు. నువ్వు వెళ్ళి అన్నదానం దగ్గర మావయ్య గారి కోసం ఎదురు చూస్తూ ఉండు. మావయ్య గారిని నేను తీసుకొస్తాను. నిజంగానా? ఈ జగదాత్రి ఎప్పుడైనా మాట తప్పిందా? ఎదురు చూస్తూ ఉంటాం దాత్రి. పిన్ని, పిన్ని, ఏమై ఉండదమ్మీ? బాబాయ్ ఎక్కడికెళ్లారు? ఆనందన్నయ్యని కలవడానికి వెళ్ళుండారమ్మీ. ఏమైందక్క? పొద్దున్నే స్టీల్ ఫ్యాక్టరీ టెండర్ గురించి మాట్లాడదామని చెప్పారు. పొద్దున్నుంచి ఇంట్లో లేరు. ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా? ఫోన్ ఇప్పుడు పక్కనే పెట్టుకుని ఉంటారు కదా వదినా. అందుకే నేను కూడా కంగారు పడుతున్నాను నిషి. ఒకసారి ఆనంద్ అంకుల్కి కాల్ చేసి అడుగుతాను. హలో బిజినెస్ టైకూన్ గారు, ఏంటి ఇంత పొద్దున్నే చిన్న బిజినెస్ మ్యాన్ గుర్తొచ్చాడా? అయ్యో మీరు మరీ అంకుల్, అర్జెంటుగా బాబాయ్తో మాట్లాడాలి. బాబాయ్ ఏమో ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. ఒక్కసారి బాబాయ్కి ఫోన్ ఇస్తారా? వాడికి ఫోన్ ఇవ్వాలంటే వాడు నా పక్కన ఉండాలి కదమ్మా. అదేంటి మీ దగ్గరకు రాలేదా? నిన్న రమ్మని అడిగితే ఇవాళేదో పనుంది, రేపు కలుద్దాం అన్నాడు. అవునా? ఏమైందమ్మా? ఏం లేదు అంకుల్, అదే ఫోన్ లిఫ్ట్ చేయకుంటే అక్కడికి వచ్చారేమో అని కాల్ చేశాను. ఓకే అంకుల్, బాయ్. ఏమైంది వదినా? మావయ్య ఇక్కడ లేరంటనా? లేరంట. అంకుల్ ఇవాళ కలుద్దామంటే పనుంది, రేపు కలుద్దాం అని చెప్పారంట. అవునా? మరి అబ్బోడైంది ఆనందన్నయ్య దగ్గరికే పోయిండాడని చెప్పుండాడు. ఇంకోసారి బాబాయ్కి ఫోన్ ట్రై చేద్దాం. ఏమైందమ్మీ? కాల్ లిఫ్ట్ చేయడం లేదు. పొద్దుననగా ఇంట్లో నుంచి పోయిన మనిషి ఫోన్ కూడా ఎత్తడం లేదంటే నాకెందుకో భయంగా ఉండదు. అత్తయ్య, ఫోన్ సైలెంట్ లో ఉండుంటుంది అంతే, మీరేం కంగారు పడకండి. అన్నయ్య ఏమైనా తప్పుగా విన్నారేమో పెద్దమ్మా. ఓసారి అన్నయ్యని పిలిచి అడుగుదాం. అన్నయ్య, అన్నయ్య. ఏంటి గాచి? యువరాజ్, పొద్దున్న బాబాయ్ వెళ్ళేప్పుడు ఎక్కడికి వెళ్తున్నానని చెప్పారు? ఆనంద్ అంకుల్ ఇంటికి. ఇందాకే వదిన అంకుల్ కి కాల్ చేస్తే అక్కడ లేరని, ఇవాళ కలవనని చెప్పారంటే యువరాజ్. అబ్బోడా, ఆయన ఆనంద్ పేరే చెప్పుండాడా? ఒక తూరి బాగా ఆలోచించి చెప్పు. నానా, ఇంత పొద్దున అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు? ఆనందని కలవడానికి వెళ్తున్నాను. బాయ్. రేపు కేదార్ వాళ్ళ అమ్మ సంవత్సరికం. గుడిలో అన్నదానం చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి అలా ఉన్నావు? పిన్ని అడుగుతున్నారు కదా, చెప్పు. ఆనంద్ అంకుల్ని కలవడానికని అబద్ధం చెప్పి వెళ్ళారు.
అబద్ధం చెప్పారా? అది నీకెలా తెలుసు? అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరం బాబాయ్కే ఉంటుంది యువరాజ్. అయినా పెద్దనాన్న అబద్ధం చెప్పారని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావన్నయ్య? అబ్బోడా, మీ నాయన మనకు అబద్ధం చెప్పుండాడా? ఎందుకురా? అబ్బోడా చెప్పు, మీ నాయన మనకు అబద్ధం చెప్పి ఏడకి పోయిండాడు? ఈరోజు కేదార్ వాళ్ళ అమ్మ వర్ధంతి. ఆవిడికి పిండ ప్రదానం చేయడానికి ఏం మాట్లాడుతున్నావు యువరాజ్? నిజమక్క, ప్రూఫ్ కావాలా? చూడండి. మనందరికీ అబద్ధం చెప్పి మరి ఆవిడికి పిండ ప్రదానం చేయడానికి వెళ్ళాడు. నాన్న ఇలాంటి పని చేస్తారని, మనల్ని అనాథల్ని చేస్తారని నేనెప్పుడో చెప్పాను కదమ్మా. ఇవాళ పిండ ప్రదానం చేయడానికి వెళ్ళారంటే దానర్థం ఇంకా అర్థం ఆవకాయ అంటావేంటి నిషి? మనల్ని కాదని ఆ కేదార్ని కావాలనుకుని వాళ్లతో పాటు పూజకి వెళ్ళారు. అమ్మా, ఈ ఇంట్లో మన విలువ, మన స్థానం అర్థమైందా? ఇలాంటి ఒకరోజు వస్తుందనే నేను ఆ కేదార్ని ఈ ఇంటికి, ఈ కుటుంబానికి దూరం పెట్టమని బ్రతిమాలాను. కేదార్ అలాంటి వాడు కాదన్నావు. వాడి గుణాల గురించి గొప్పగా చెప్పావు కదక్క. ఇప్పుడు దీనికేమంటావు అక్క? చెప్పక్క, చెప్పు. యువరాజ్, నువ్వు ఆవేశంలో కొంచెం కూడా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నావు. అసలు జరిగింది తెలుసుకోకుండా నచ్చింది అనుకోవడం తప్పు. ఇంకేం తెలుసుకోవాలి వదినా? కార్యక్రమం సరిగా జరిగిందా లేదా అనా? అసలు బాబాయ్ పిండ ప్రదానం చేయడానికి వెళ్లారా లేదా అని, ఒకవేళ వెళ్తే ఎందుకు వెళ్లారని ఆలోచన లేని ఆవేశం అనర్థాలకి దారితీస్తుంది. అబ్బోడా, వెంటనే మనం గుడికి పోదాం పదా. కౌశికి అన్నట్టు మీ నాయన ఆడే ఉండాడని నా మనసు చెప్తా ఉండదురా. సరే అమ్మా, నీకాయన అబద్ధంలో అర్థం కాని విషయం కళ్ళతో చూస్తే అర్థం అవుతుంది అనుకుంటే వెళ్దాం. పదండి. పదండి. మావిగారు జగదాత్రి, నువ్వు ఇక్కడ? ఇవాళ మా అత్తయ్య గారి వర్ధంతి మావయ్య, అన్నదానం చేయడానికి వచ్చాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.